సూర్యాపేట జిల్లా తెల్లబెల్లి పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీ సిఓ గారు కొల్లు ప్రభాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ సొసైటీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్? నేనండి 88. సార్, ఈ సొసైటీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 2 సార్. 2 గ్రామాలు. ఈ సొసైటీ పరిధిలో సభ్యత్వాల సంఖ్య ఎంత? 1427 సార్. ఇక్కడ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తారు రైతులు? వరే సార్. ఈ సొసైటీ ఏదైతే రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఎంత ఏది గోడౌన్స్ నిర్మాణం ఏమైనా చేపట్టారా? ఎంత కెపాసిటీ పనిచేస్తుంది? మాకంటే ఇప్పుడు సింగారంలో ఒక గోడౌన్ సార్, 1000 మీటర్ టన్నుది. ఇక్కడ మామూలుగా సొసైటీ ఉంది మందుకట్లు అమ్మటానికే సార్. మాకు అట్లా చేయలేదు సార్. మీకు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఓపెన్ చేశారా? 2 చేశాను సార్. మరి వీటికి మౌలిక సదుపాయాలు ఏం కల్పిస్తున్నారు ఈ సొసైటీకి కొనుగోలు కేంద్రాలు? కొనుగోలు అంటే మామూలు అక్కడ ఇక్కడే టెంట్ వేయలేదు, గోడ ఉందని చెప్పి వేయలేదండి. సింగారంలో మటుకి టెంట్ వేసాము, అవి పెట్టాము, మనం కొనుగోలు కేంద్రాలు పెట్టి నడిపిస్తాం సార్. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు టెంట్ ఒకటి, వాటర్ సౌకర్యం ఒకటి, ఏదన్నా అంటే ఎండ ఉంటేనో మజ్జిగ, లేకుంటే మెడిసిన్ కూడా అక్కడక్కడ ఇంతవరకు ఏది మరి ఎప్పుడు వేయలేదండి, వాస్తవం చేయలేదు. ఈ కొనుగోలు కేంద్రాలలో ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు? మేమండి ఇప్పుడు 33 రకాల వడ్లు ఇచ్చారండి మాకు. ఇప్పుడు మామూలుగా సాంబే ఒకటి ఉంటుంది. సాంబే సన్నధాన్యానికి మద్దతు ధర ఎంత? ఇప్పుడు 2369 రూపాయలు. 2300 ఏ గ్రేడ్ రకానికి 89 రూపాయలు. 89. ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఏది సేకరణ అయిపోయిన తర్వాత వాటికి బోనస్ ఎంతకాలం జమ అవుతుంది రైతులకు? ఇప్పుడైతే ఇంతవరకు నిన్న పడే అంటారు సార్, మాకు ఇంకా తెలియదు. పోయినసారి అయితే వానాకాలం యాసంగి పడలేదు, వానాకాలం పడ్డాయి. పడలేదని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. పడలే, యాసంగి అయితే పడలే. మీకు ఏఎంసీ వాళ్ళు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వాళ్ళు మీకు ఏదైతే తేమ యంత్రాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ కాంట్రాలు కావచ్చు, ప్యాడీ క్లీనర్స్ కావచ్చు, టార్పాలిన్ కావచ్చు, మీకు సకాలంలో అందిస్తున్నారా? అందితే మీకు ఎలా ఉన్నాయి ఆ సేవలు? మంచిగా ఉన్నాయి సార్. వాళ్ళు మనకి ఎమ్మడే పోగానే బాగా ఇస్తారు. 20 పట్టాలు ఇచ్చారు ఒక్కో సెంటర్కి. ఏఎంసీ మాకు ఒకటి ఉంది, వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఇవి కూడా ఇచ్చారండి మన తేమ శాతానికి. ఒకటి వాళ్ళు ఇచ్చారు, ఒకటి అంతకుముందు మా అక్కడ ఉంటుంది. సరే, అవి ఏమన్నా అక్కడక్కడ మొరాయిస్తున్నాయి అంటున్నారు. ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా మీకు? వాటికి బ్యాటరీ వాళ్ళకి పోతే ఎమ్మడే వేస్తారు. మాదిరి ఎంటర్ప్రైజెస్ అని అతను ఉంటాడు. ఏమంటే మొన్న మా కాడిది ఒకటి కాటా తేడా వస్తే చేసపోయినా చేసి ఇప్పుడు 2 కాటాలతో నేర్పిస్తాం. సరే, ఈ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కేంద్రాల ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే మీరు ఏవో ఆధ్వర్యంలో కమిటీ చేశారా? కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ కాదండి, మనం రైతులు వచ్చిన పేరు లిస్ట్ రాసుకుంటాం సార్. ముందు వచ్చి వాళ్ళ పేరు రాసుకొని మ్యాచర్ వచ్చిన తర్వాత తూర్పాలు పోసి వేస్తాం. ఇప్పుడు 18 మంది పేర్లు వచ్చాయి. నిన్న ఒక 4, 5, 9 మంది రైతులకి 2 లారీలు పంపించాం. ఇవి రోజు పోయి ట్రక్ తీసుకొచ్చి ట్యాబ్ ఎంట్రీ చేస్తాం. మీరు ఇప్పుడు తేమ శాతం ఎంత ఉండాలి? 17% ఉండాలి. మరి ఇంకా ఏది తాళ్ళు ఉందని, మట్టి ఉంది, ఇంకా అది లేవు సార్. మాకు మంచిగా 2% అసలు ఏం లేదు. ఎందుకంటే తూర్పాలు వాడు ప్లాడికి వెళ్ళి ఇచ్చినా సార్ మంచిగా శుభ్రంగా పోతే పెసలు ఉన్నట్టు. వడ్లు కూడా బాగున్నాయి. వడ్లు అసలు తేడా లేదు, కటింగ్ లేవు అసలు. మనకి ఏదైతే అమాలీల కొరత ఉందంటున్నారు. కొద్దిగా అమాలి మా ఊరిలో కొద్దిగా ఒకసారి అట్లా ఆపుతారు. నిన్న ఈరోజు వర్షం కంటిన్యూ చేస్తారు. మీరు ఏమైనా ఒరిస్సా, బీహార్కి వెళ్ళి ఏమైనా వాళ్ళు వచ్చి పని చూపించలేము సార్. రోజు చూపించాలి వాళ్ళకి. రైతులు షేట్లు తీసుకొచ్చే వాళ్ళకి పెట్టలేక కొద్దిగా ఇబ్బంది పడతారు. ఏది వాళ్ళకి రూపాయి మిగలాలి కదా సార్. రోజు చూపించలేము. మాకు ఒక 600 టిక్కీలు వేస్తారు 20 మంది. అది ఆ బీహార్ వాళ్ళు 6 వేస్తారు. 6 600 టిక్కీలు వేసి లోడెత్తారు. మరి మనం చూపించలేము సార్. మీరు ఏదైతే కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎంత క్వింటాల్ ఎంత వేస్తున్నారు, తూకం ఎంత వేస్తున్నారు, బస్తా ఖరీదు ఎంత తీస్తున్నారు? 650 గ్రాములు తగ్గించు. 40 నెట్. 40 నెట్. మీకు పౌర సరఫరాల నుంచి మీకు గోనె సంచుల సకాలంలో అందుతున్నాయా? మేము ఇప్పుడు పోతే అప్పుడు ఇస్తారు. కోఆర్ దగ్గర సార్ మాకు. ఇప్పుడు మాకు 3000 వచ్చినాయి. ఇప్పుడు మేము 1200 పంపించినాం. ఇంకా 1800 బస్తాలు అక్కడ అంతే ఉన్నాయి, ఇక్కడ అంతే ఉన్నాయి. అక్కడక్కడ మాకు రైతులు తీసుకొచ్చిన సమస్య సార్, ఏదైతే అమాలీల కొడుతుంది అంటున్నా. అమాలీల కొడుతుంటేనో లారీల కొడతారు. లారీ కొత్త అసలు లేదు సార్. మిల్లులో కూడా ఇక్కడ లోడ్ ట్రక్ చేసి కొట్టిన తర్వాత అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. లేదు సార్, అసలు అది తప్పు. అది ఎవరు చెప్పారు నీకు తెలియదు. ఇప్పుడే మాట్లాడినా. ఏం రాత్రి పోయినాయి, నిన్న మొన్న 2 పోయినాయి. నేను వస్తున్నా అంటే నువ్వు వచ్చి తీసుకుని నేను ఇప్పుడు అర్ధగంటలో వస్తున్నా. ప్రక్రియ సజావుగా సాగుతుంది. మాకైతే అక్కడక్కడ కొన్ని సెంటర్లు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు తూర్పాలు వేయగలరు సార్. తూర్పాలు పోయిన కాడ ఎక్కడైనా జరుగుతుంది. కటింగ్లు కూడా పడతాయి,
గొడవలు అయితే రైతులు ఇప్పుడు ఆ తూర్పాలు పోతే మనకి ఇబ్బంది లేదు. మాకు 2-3 కాలం పోయిన యాసంగిలో తూర్పాలు పోసి ఏమైనా 10,000 టిక్కీలు వచ్చినాయి 2 సెంటర్లో. ఇప్పుడు మనం 12-25 టిక్కీలు వెళ్ళినా ఒకరు కూడా మన కటింగ్ పడలేదు, మంచిగా ఉంది. మీరు ధాన్యం ఏదైతే కాంటాలు అయిన తర్వాత రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళు అమ్మాలి అక్కడ దిగుమతి ₹1 అయితే తీసుకుంటారు. అమ్మాలి డ్రైవర్కి ఇస్తారు, వాళ్ళే మేము కూడా రైతుకి వాళ్ళు ఇస్తారు. డ్రైవర్ తీసుకుని అక్కడ అమ్మాయి దిగుమతికి ఇయటమే. మన ఎక్కడ ₹1 ఎవరు తీసుకోవట్లే. ఈ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంతకాలం డబ్బు జమ అవుతుంది రైతుల ఖాతాలో? మాకు ఎమ్మటే అయితే సార్ 3-4 రోజులు. రేపు ఆ నలుగురికి వాళ్ళ ట్రక్ సీట్ అయితే రేపు వేపిస్తాం. 24-45 గంటలు పడుతుంది సార్. ఈ సొసైటీ పరిధిలో రైతులు సభ్యత్వం పొందాలంటే సభ్యత రుసుము ఎంత చెల్లించాలి? ₹300 సభ్యత్వం, ప్రవేశ రుసుము ₹50. 300. వాటాదారం ఎంత ఉంటుంది? 350. 300. భూమి ఎంత కలిగి ఉండాలి? భూమి ముందు ఎకరం కాల్చి పెడుతున్నాం సార్. మీరు ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు రుణాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఏమేమి అందిస్తున్నారు? రైతులకు స్వల్పకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు, దీర్ఘకాలిక రుణాలు? క్రాప్ లోన్లు ఇస్తున్నాం సార్. ఎల్టీలో వచ్చి డైరీ స్వీప్. ఇప్పుడు ట్రాక్టర్ తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే తక్కువ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సబ్సిడీలే కాబట్టి 10% ఇంట్రెస్ట్ అంత తీసుకోవాలి. ట్రాక్టర్ అయితే ఏం చేద్దంటే ప్రైవేట్గా తెచ్చుకుంటున్నారు, ఈ డైరీ స్వీప్ మట్టి తీసుకుంటున్నారు. స్వల్పకాలిక రుణాలు ఎంత మేరకు ఇస్తున్నారు? మీరు 1,50,000 అండి. 1,50,000. ఎన్ని ఎకరాల్లో 1,50,000, ఎకరానికి 1,45,000. ఇన్ టైంలో పేమెంట్స్ వసూలు అవుతున్నాయి సార్? తక్కువ సార్, తగ్గుతుంది. ఇన్ టైంలో పేమెంట్స్ అయితే సెంట్రల్ నుంచి 3% రిబేట్ అందుతుందా? వస్తున్నాయి సార్. అది ఏది కట్టినంత వరకు వస్తున్నాయి. కొద్దిమంది కడతా వాళ్ళే వస్తున్నాయి. ఇప్పుడు దీర్ఘకాలిక లోన్ ఏమి ఇస్తున్నారు? లాంగ్ టర్మ్ ఎల్టీ డైరీ స్వీప్ అండి. ఇప్పుడే మొదలుపెట్టి వస్తారు రైతులు. 10 మంది అడిగారు, కాగితాలు తెచ్చుకోమన్నారు సార్. డైరీ స్వీప్ ఎంత మేరకు ఇస్తారు? 8 లక్షలు స్వీపు, డైరీ అయితే 10 లక్షలు. ఇక వాళ్ళ భూమిని బట్టి కష్టం ఉంటే కష్టం కూడా తీసుకోవచ్చు, కానీ 10 లక్షల వరకు ఇస్తున్నాం. డైరీకి 10 లక్షలు ఇస్తే షెడ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఆధునీకరణ అయిపోయింది, యాంత్రీకరణ అయిపోయింది. దీనిని అధిగమించాలంటే పశుపోషణ, పాడి పరిశ్రమ తగ్గిపోయింది. మీరు రైతులకు ఏమైనా ఎట్లాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? వాళ్ళ ప్రోత్సాహానికి డైరీకి కావచ్చు, షిప్కి కావచ్చు, లోన్ల సదుపాయం ఎట్లా కల్పిస్తుంది మీ సొసైటీ? మాకు ఉన్నంత మా కాడ అంటే 2 ఊళ్ళే కాబట్టి మాకు ఫుల్ ఇస్తారు అమౌంట్లు. రైతుల దగ్గర ఏంటంటే కమర్షియల్ బ్యాంకులకు పోతున్నారు. ₹1,00,000 ఇస్తారు ఎకరానికి, మనం 45,000 ఇస్తున్నాం ఎకరానికి. ఎకరం రోజు మన దగ్గర 45,000 తీసుకోలేక ₹1,00,000కి ఆ కమర్షియల్ బ్యాంక్కి వెళ్ళిపోతారు. మా కాడ అట్లా జరుగుతుంది. మాకు ఉన్న 2 ఊళ్ళు కాబట్టి మాకు ఉన్నంత వరకు మాకే లోన్ మిగులుతుంది. మన 35 లక్షలు ఇచ్చారు మాకు ఎస్ఓ, 10 లక్షలు కూడా లేకపోయినాం. రైతు వారోత్సవాలు, సహకారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి స్పందన ఉంది రైతులు? ఇంక వాళ్ళు మామూలు వచ్చిపోతుంటారు కానీ ఇంకా అంటారు. మీరు ఇక్కడ నిర్వహించే జనరల్ బాడీ మీటింగ్, ఎక్స్క్యూసీ మీటింగ్లో రైతుల ఆదర్శత ఏ విధంగా ఉందంటారు? 10% అట్లా ఉంటుందండి. మరి మీ బైలా తీర్మానాలు ఏ విధంగా అవుతున్నాయి అంటారు? బైలా మామూలు మనం రాసుకుంటూ పోతుంటాం. వేటిపై ఎక్కువ తీర్మానాలు జరుగుతున్నాయి? మేము లోనింగ్, తర్వాత ఈ ఆడిట్ రిపోర్ట్లు, లోన్ ఇవ్వాలని, మాకు సబ్సిడీ మాకు ఇప్పియాలని తీర్మానం. ఇంత ఆదర్శం తక్కువ ఉన్నది. మరి మీరు డబ్బు చాటింపు కాదు, టామ్ కాదు నిర్వహిస్తలేరా? రైతులు ఎందుకు స్పందనలు రావట్లేదు? అదే మనకి సభ్యత్వం లోనింగ్ మెంబర్ తక్కువ 600 మందే ఉండరు. సభ్యత్వాలు ఉండరు కానీ 600 మంది లోనింగ్ ఉంది. 650 మందికి లోన్ ఉన్నాయి. వాళ్ళందరూ మామూలుగా సభ్యత్వాలు ఉన్నాయి కానీ లోనింగ్ మన మాఫీలప్పుడు వెళ్ళిపోయారు. అట్లా మీ ఏదైతే పాలక మండలి సకాలంలో ఈ జనరల్ బాడీ మీటింగ్కి హాజరవుతున్నారా? హాజరైతే ఎలాంటిది స్పందన కనిపిస్తుంది? పాలక మండలి తీర్మానాలు చేసే టైంలో కావచ్చు, రైతుల నుంచి స్పందన ఏ విధంగా ఉందంటారు? మంచిగా ఉంది సార్. మా సంఘం మీద 10 కోట్ల మంది తీసుకొస్తున్నాం కాబట్టి మరి మంచిగా ఉంటుంది. అందుబాటులో ఉంటున్నారా ఇప్పుడు రైతులకు? డైరెక్టర్స్ కావచ్చు, చైర్మన్ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వాలు పదే ఏదైతే సహకార సొసైటీ పాలక మండలిని పొడిగిస్తుంటారు, మీకేమైనా ఇబ్బంది జరుగుతుందా? ఏం లేదు సార్. వాళ్ళు పిహెచ్సి వచ్చినా అదే పరిస్థితి, అధికారులు వీళ్ళేనా అంతే. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, వరి కోతలు అయిపోయిన తర్వాత పొయ్యకాలకు నింపి పెడుతున్నారు. అవును సార్. వాటిని నివారించడానికి మీరు ఎలాంటి చైతన్యం తీసుకున్నారు? మేము వాళ్ళకి చెప్పినాం కానీ వాళ్ళు ఏ వాళ్ళు చెప్తే ఇంట్లేదు సార్. మా వాళ్ళ సార్ అంటే మీ సొసైటీ ఉంది రైతుల కోసం, సేవలు కూడా రైతులకే. వాళ్ళు ఏమైతుందంటే సార్, నీళ్ళు వేసినా కూడా వాళ్ళు నింపి పెడతారు సార్. ఎంత దుక్కితుంటే కల్టివేటర్కి అడ్డం పడుతుందని చెప్పేసి అంత కాకుండా వాళ్ళు అంత ఎక్కువ మంది కట్టించుకుంటారు. మిషన్ వరకు లేకుండా. కానీ ఇప్పుడు చైన్ బండి కూడా కట్టలు కడుతుంది.
ఇప్పుడు అది తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యంతో అవును సార్, అది పోతుంది, భూమి బలం కూడా పోతుంది, ఏదైతే మంచి పురుగులు తెచ్చిపోవడం, ఫైర్కు మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా అవును సార్, అవును సార్, అవును సార్. మరి వీటిపై మీరు ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు రైతులకు? ఇక మనం అయితే చెప్పిన వాళ్ళు ఏంటలేదు సార్, వాళ్ళు కూడా తెలుసుకుని కూడా చెప్తున్నాను. జనరల్గా మాకు ఏవో కూడా చెప్పాడు, వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు కొంతమంది పెడతారు. పంట మార్పిడి విషయంలో ఎలాంటి స్పందన ఉంది రైతుల్లో? రైతులు అంటే వానాకాలం వచ్చేసి సింట్లు పెడతారు, యాసంగిలో కూడా సలుడు ఎక్కువ ఉందండి మా దగ్గర. ఇక సింట్లే బాగుపడుతున్నాయి, ఎక్కువ పెడతారు. మొన్ననే పెట్టమని చెప్పారండి, పామ్ ఆయిల్ వేయమని చెప్పి మొన్న మీటింగ్ పెట్టినాం. ఒక 100 ఎకరాల సొసైటీకి ఏమన్నారు, ఒక 10-15 మంది వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏకరైతు పంటల వల్ల భూమి నిస్సారం అయిపోతుంది. అవును సార్, భూమి ఆమ్లత్వానికి క్షారత్వానికి గురవుతుంది. అవును సార్. దాని ద్వారా విపరీతమైన పెస్టిసైడ్ ఉపయోగించడం వల్ల దాన్ని జీలుగు చల్లుకోమని కూడా చెప్తున్నాం సార్. జీలుగు చల్లుకోమంటే వాళ్ళు చల్లుకోవడానికి వీలు పట్టలేదు, మేము జీలుగు చల్లుకోలేకపోతున్నాం. జీలుగు చల్లడం వల్ల ఏమైందంటే పచ్చి రొట్టె పుట్టింది, పచ్చి రొట్టె దుక్కి పడదు. ఒడ్డు చల్లాలంటే పచ్చిగా కలిపోతుంది. పంట నివారణ 30 బస్తాలు 20 బస్తాలు, అదే పచ్చి రొట్టె వేయకుండా అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. మరి కృత్రిమ ఎరువులు పెంపొందించడానికి మీరు ఎలాంటి అవగాహన తీసుకొస్తుంది సొసైటీ? మొన్ననే చెప్పారు సార్, ఈ మధ్య మన భయాన్ని పెట్టి ఈ సంవత్సరం తీసుకొచ్చి అమ్ముదాము 400 అని చెప్పారు. ఈ సంవత్సరం డీడీ తీసి తీసుకొచ్చి. అధిక పెస్టిసైడ్ వల్ల దుష్పరిణామాలు ఏ విధంగా సొసైటీ రైతులకు అందిస్తుంది, చైతన్యం తెస్తుంది? వాళ్ళు మనకు చెప్పదండి, ఇప్పుడు 3 కట్టలు 4 కట్టలు వేస్తారండి. ఒక కట్ట వేసుకుని 2 కట్టలు వేసుకుంటే అంటే అది పెరగట్లేదు, సరైన కంకేట్లు. ఈ వాస్తవం ఈ సంవత్సరం అండి, ఆట నా 3 కట్టలు వేసేవాళ్ళండి. ఈ సంవత్సరం 2 కట్టలు వేస్తే 30 బస్తాలు అయినాయి ఒడ్లు. వాస్తవంగా వాళ్ళు అనేది కూడా పాయింట్ ఉంది, 40-45 బస్తాలు పండించేవాళ్ళు మా ఊరు రైతులు. అలాంటిది ఏమైంది, ఈ సంవత్సరం 2 కట్టల లెక్క అయింది యూరియా. దానివల్ల దిగుబడి తగ్గింది సార్. యూరియా సహజంగా వర్షపాతం టైంలో ఆల్రెడీ అది వచ్చినా కానీ మరి నత్రజని మనకి అర్థం కాని పరిస్థితి సార్. సహజంగానే వస్తుంది, వర్షంలో వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం 45-50 బస్తాలు కూడా పండించారు. ఈ సంవత్సరం 32 మనం మెచ్చలే. ద్రవ రూపంలో ఉన్న యూరియాపై మీరు ఎలాంటి చైతన్యం తీసుకొచ్చాను సార్. ఒక 104 డబ్బాలు తీసుకొచ్చాను, అమ్మంగా ఒక 16 మిగిలినాయి సార్. అది 225 రూపాయలకి అమ్ముతున్నాం. ఒక 10 కేజీలు ఇచ్చాను, ఒక 16 డబ్బాలు అయితే మిగిలిన మనం వానాకాలం. మీ సొసైటీ పరిధిలో రైతులకు 2 లక్షల రూపాయలు ఎంత మేరకు అయిందంటారు? మా సొసైటీ పరిధిలో మాకు 2,15 లక్షలు అయింది సార్. అంటే 2 లక్షల లోపు కాలే, కొంతమంది 10,000 నుండి 5,000 కూడా మిగిలేదు సార్, వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం వల్ల. మరి కాని రైతులకు మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేశారా? తీర్మానం తీసి పంపించాను సార్. తీర్మానం చేస్తే మరి మీ అధికారులకు ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టి పంపించారా? అందరూ చెప్పాము సార్, మా బ్యాంక్ వాళ్ళకి చెప్పాము, ఏ వాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కోతుల పెడత బాగా ఉన్నది, మామూలుగా సార్. కోతులను నివారించడానికి మీరు మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేస్తే? చేయలేదు సార్. తీర్మానం అన్ని సొసైటీలు తీర్మానం చేసి అధికారుల దృష్టి పంపిస్తున్నారు, ప్రభుత్వం దృష్టి మీరు ఏమైనా పంపించారా? పంపలేదు సార్, ఈసారి మీటింగ్ పెట్టి పంపిస్తా. మీ తీర్మానాలు కూడా బయట నామ్స్కి అనుగుణంగానే తీర్మానాలు జరుగుతున్నాయి చేస్తాం, దానికంటే మనం చేయడానికి లేదు సార్. ఈ సొసైటీలో 44 జీవో ప్రకారం మీకు జీతభత్యాలు అందుతున్నాయా సిబ్బందికి? అవుతున్నాయి సార్. మీకు ఏమైనా ఇన్సూరెన్స్ సదుపాయం కావచ్చు, రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ ఏ విధంగా అందుతున్నాయి? ఇంకా బెనిఫిట్ పైన CEO గారు, మాజీ CEO గారు అయిండు, ఆయనకి ఇచ్చేసింది సార్. మాది కూడా అయితే మాకు ఇస్తారు, అన్ని సార్ వాళ్ళు ఇస్తారు, మనకి ఇస్తారు. మీ సొసైటీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు, నాబార్డు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు, నాబార్డు గ్రాంట్ ఏ మేరకు అందుతుంది? సొసైటీ క్రెడిట్ డెబిట్ విషయంలో ఎంత ముందు ఉందంటారు? మాది మామూలుగా నడుస్తుంది సార్, అంత పెద్దగా ముందు ఏం లేదు. ఇప్పుడు లాభాలలో ఉందా? లేదు సార్, మామూలు కొద్దిగా పెద్దగా. అదే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ కమిషనరు, సహకార శాఖ కమిషనర్ గారు 44 జీవో తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఏదైతే సొసైటీల్లో CEOలు ఎక్కువ అంటే చాలా కాలం నుంచి పనిచేయడం వల్ల అక్కడ సొసైటీని ఆర్థికంగా నష్టపరిచారు, లేకపోతే అవకతవకలు పాల్పడాలనే ఉద్దేశంతో బదిలీ చేపట్టింది. ఈ బదిలీలను మీరు ఒక సెక్రటరీగా మీరు స్వాగతిస్తున్నారా? మా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది సార్. మనకైతే ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చారు, కానీ ఈ లోపల వాళ్ళు కోర్టుకు పేరు ఆగినాయి సార్. మీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి 311 FAOలు విస్తరణ చేసింది. మీ సొసైటీలో ఏమైనా విస్తరణ మండలానికి ఒకటి ఇచ్చారు సార్. మన సూర్యాపేట జిల్లాలో 9 మందికి ఇచ్చారు సార్. అది కూడా FAO మనకి మీటింగ్లో చెప్పారు, 9 సంఘాలకు ఇచ్చారు. మన మండలంలో నడిగూడెం మండలంలో నడిగూడెం ఇచ్చారు సార్. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఖరీఫ్ సీజన్ కావచ్చు, రబీ సీజన్ కావచ్చు, మీరు అందించే రుణాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు అమ్మట్లేదు సార్. మీరు ఏమేమి సేవలు అందిస్తుంది, ఎంత మేరకు రైతులు లబ్ధి పొందుతున్నారు సార్? లబ్ధి అంటే మేము ఇచ్చేదండి మామూలుగా మందు కట్టలు అమ్ముతున్నాం, క్రాప్ లోన్, సెల్టీలు, STలు ఇస్తున్నాం. ఈ ప్యాడీ సీజన్లో ప్యాడీ కొంటున్నాం.
మీ మందు వేరే వడ్డిస్తున్నా ఒకటి పెట్టి అమ్మట్లేదు సార్. మాకు లైసెన్స్ లేదు. లైసెన్స్ ఉన్నా కానీ ఇక్కడ బాగా మనకి డ్యామేజ్ ఎరగలు బాగా వాతావరణం బాగాలేదు సార్. ఇది మండల హెడ్ క్వార్టర్ లేదంటే కొత్తగా కట్టుకోరు, మండల హెడ్ క్వార్టర్కి ఇస్తారు. ఇక ఏ సంఘాల్లో కూడా మనం అమ్మట్లే. రెడ్డిగూడెం ఉంది హెడ్ క్వార్టర్, మంచిగా గోడ ఉంది, అటు కోదాడు ఉంది, అనంతగిరి మాకు తెలిసిన పరిధిలో. ఇంకా నేను బయటికి మునగాల్లో ఉంది.